డిటెక్టివ్ సిద్ధార్థ 11వ భాగం. కరీం ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళడు. ఎప్పుడూ తన చుట్టూ మనుషులు ఉండాలి. ఇప్పుడు వెళ్ళేది జమిలీ దగ్గరికి. అందుకే ఒంటరిగా వెళ్తున్నాడు. అప్పుడే కరీంకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ జమిలీ దగ్గర నుంచి. ఉత్సాహంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. కరీం డియర్, మీ మనుషులు మిమ్మల్ని మోసం చేసి సిటీ అవుట్స్కట్స్ వైపు వెళ్తున్నారు. వాళ్ళు మీ దగ్గరికి వస్తారని చెప్పారు కదా. ఇందాక మీకోసం బిర్యానీ పార్సిల్ తీసుకుని వస్తుంటే బుల్లెట్స్ మీద వేగంగా వెళ్తున్నారు చెప్పింది జమిలీ. ఇంకేమీ ఆలోచించలేదు కరీం. తన అనుచరులకు వీళ్ళు ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేయమని చెప్పాడు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనుచరులు చెప్పారు. అంటే జమిలీ చెప్పింది నిజమే. వెంటనే సిటీ అవుట్స్కట్స్ వైపు వెళ్ళమని, అక్కడ వాళ్ళు కనిపిస్తే చంపేసి డబ్బు తీసుకురమ్మని చెప్పాడు కరీం. తన ఎదురుగా ఉన్న జేమ్స్ భార్య వైపు చూశాడు. జేమ్స్ వచ్చి ఒక రియాలిటీ షోలో యాక్ట్ చేయాలి అని చెప్పేసరికి అప్పటి నుంచి గాల్లో తేలిపోతున్నట్టుంది ఆమెకు. చెప్పండి సార్, ఏ టీవీ ఛానల్కు, ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? అలాంటి ప్రశ్నలు అడిగింది. నిన్ను జనం గుర్తుపడతారు. నిన్ను చూసి హెడ్స్ ఆఫ్ అంటారు. ఒకేసారి అన్ని టీవీ ఛానల్స్లో కనిపిస్తావు నవ్వుతూ చెప్పాడు సిద్ధార్థ. ఇది తమ ఆపరేషన్లో ఒక భాగమని చెప్పలేదు. చెప్పవద్దని జేమ్స్ కూడా చెప్పాడు సిద్ధార్థ. చెప్తే అసలుకే మోసం రావచ్చు. డ్రెస్సులు, జ్యువెలరీలు అన్నీ ఇస్తారా అడిగింది జేమ్స్ భార్య. నువ్వు చేసేది రియాలిటీ షో, న్యాచురల్గా ఉండాలి చెప్పాడు సిద్ధార్థ. అలాగే అన్నట్టు తలూపింది ఆమె. సిద్ధార్థ జేమ్స్కు, అతని భార్యకు ఏం చేయాలో చెప్పాడు. తర్వాత జేమ్స్ భార్య వైపు తిరిగి, మీ ఆయన, అదే జేమ్స్, డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యాడు. ఇంకా పూర్తిగా చెప్పకముందే జేమ్స్ వైపు మిర్రిమిర్రి చూసిందామె. ఎప్పటినుంచి? ఒళ్ళు చీరేస్తాను అంటూ ఏదో అనబోయింది. వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన సిద్ధార్థ, ఇది రియాలిటీ షో. జేమ్స్ పాత్ర డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన పాత్ర. పానీపూరిల్లో డ్రగ్స్ సప్లై చేస్తూ ఒక విలన్ మూట జనాన్ని డ్రగ్స్కి ఎడిక్ట్ చేస్తుంది. ఆ విషయం నీకు తెలిసింది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి నీ మొగుడిని తిడుతూ పానీపూరిలో డ్రగ్స్ కలిపేవాడిని చితక్కొట్టాలి. అది చూసి జనం రెచ్చిపోవాలి. అన్ని వైపుల నుంచి కెమెరాలు నీ యాక్టింగ్ను షూట్ చేస్తూ ఉంటాయి. నీకు సపోర్టుగా జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు వివరంగా చెప్పాడు సిద్ధార్థ. అంతే, మిసెస్ జేమ్స్ గాల్లో తేలిపోతుంది. జేమ్స్కు మాత్రం లోపల కొంత భయంగానే ఉన్నా డిటెక్టివ్ సిద్ధార్థ, సుగాత్రి మేడం ఉన్నారన్న ధైర్యం. జేమ్స్ అతని భార్య వెళ్ళగానే సిద్ధార్థ జూనియర్ ఆర్టిస్టులను పిలిపించాడు. అందులో కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు, భార్యాభర్తలు, వృద్ధులు, ఇలా రకరకాల పాత్రలు పోషించే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు ఏం చేయాలో చెప్పాడు. సినిమా వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్కు అదనంగా ఎక్కువే ఇచ్చాడు. సరికొత్త నాటకానికి ఆపరేషన్ డి ఫినిష్కు సిద్ధమయ్యాడు సిద్ధార్థ. సుగాత్రి సిద్ధార్థ వైపే చూస్తోంది. అతనిలోని షార్ప్నెస్ను చూస్తోంది. ఎంత ఫాస్ట్గా, క్విక్గా ఆలోచిస్తాడో అంతే ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేస్తాడు. ఒక్కసారి ఈ సిద్ధార్థ, తనతో అల్లరి చేసే సిద్ధార్థ ఒక్కరేనా అనిపిస్తుంది. సిద్ధార్థ సుగాత్రి వైపు చూసి, ఏంటి, నా చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందేమన్న సందేహం వచ్చిందా నవ్వుతూ అడిగాడు. అది కాదు. సాధారణంగా కేసులు, పరిశోధనలు, ఆధారాలు, అరెస్టులు ఉంటాయి. కానీ చాలా ప్లాన్డ్గా, ఒక పథకం ప్రకారం ఇలా సినిమా షూటింగ్ను తలపిస్తూ క్రైమ్ సినిమా చూపిస్తున్నారు అంది సుగాత్రి. సిద్ధార్థ సుగాత్రి వైపు చూసి చెప్పసాగాడు. అతి భయంకరమైన డ్రగ్స్ మాఫియా, దందాలు, కబ్జాలు, వీటి వల్ల డబ్బు నష్టం, దేశ ఆర్థిక వ్యవస్థలో నష్టం వస్తే రావచ్చు. కానీ డ్రగ్స్ వల్ల
కుటుంబాలు నేలకూలుతాయి. భవిష్యత్తు ఉన్న చిన్నారులు, యువత నిస్త్రాణంగా మారతారు. దీని దుష్ప్రభావం మన దేశ భవిష్యత్తును అధపాతాళానికి తొక్కేస్తుంది. ఆధారాలు దొరకవు. దొరికినా శిక్ష పడాలంటే సంవత్సరాల తరబడి తాత్సారం. ఈలోగా విదేశాలకు పారిపోతారు. ఒక మాఫియా డాన్ను మనం ఇండియా రప్పిస్తున్నామా? శిక్ష పడాలి. ఆ శిక్ష న్యాయస్థానం విధించే శిక్ష కన్నా భయంకరంగా ఉండాలి. తప్పించుకునే అవకాశం ఉండకూడదు. సుగాత్రి విభ్రాంతిగా చూస్తుండిపోయింది. అల్లరిగా కనిపించే సిద్ధార్థలో సీరియస్నెస్ దేవుడి విశ్వరూపంలా ఉంది. సిద్ధార్థ కొనసాగించాడు. మన సిటీలో ఇప్పటివరకు 2 లక్షల మంది డ్రగ్స్ ఎడిక్ట్లుగా మారారు. అందులో 30,000 మందిని గుర్తించగలిగాం. వాళ్లను రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించాం. నేను అదృశ్యమయ్యానని, డిటెక్టివ్ వృత్తిని వదిలేశానని చెప్పుకుంటున్న సమయంలో నేను చేసిన పని ఇదే. ఇప్పుడు వాళ్ళందరినీ మామూలు పరిస్థితుల్లోకి తీసుకురావడమే కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క సైనికుడిగా తయారు చేశాం. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఉండే కాప్స్గా పనిచేస్తున్నారు. మిస్టర్ డి డ్రగ్స్ తయారీ కేంద్రాల మీద వేట మొదలైంది. మిస్టర్ డిని చావుదెబ్బ తీయాలి. మిస్టర్ డి కుడిభుజం మీద మొదటి అటాక్. అది మనం చెయ్యం. భస్మారుహస్తంలా మాస్టర్ డి మాత్రమే చేస్తాడు, చెప్పాడు సిద్ధార్థ. అలాగే సిద్ధార్థను చూస్తుండిపోయింది సుగాత్రి. ఒక్క క్షణం అతడిని గట్టిగా హత్తుకోవాలన్న కోరిక మనసును పట్టి కుదిపేసింది. సిద్ధార్థ సుగాత్రి దగ్గరికి వచ్చాడు. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె మనసును చదివినట్టు ఆర్ యూ హ్యాపీ అన్నాడు. సుగాత్రి సిగ్గాత్రి అయ్యింది. ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. జమిలి కరీం ఒళ్ళో ఉంది. అతడిని తన కౌగిలిలో బంధించింది. అది మృత్యు కౌగిలని కరీంకు తెలియదు. అతనికి కొత్తగా ఉంది. అమ్మాయిలను బలవంతంగా రేప్ చేయడం, చంపేయడం, అమానుషంగా ప్రవర్తించడం అలవాటు. ఇప్పుడు ఒక అమ్మాయి తనకు తానుగా రావడం, ఏమాత్రం ప్రతిఘటన లేకుండా తనతో క్లోజ్గా ఉండడం, తన కోసం గిఫ్ట్లు కొనడం. కరీం, మిమ్మల్ని చూస్తుంటే జలసీగా ఉంది. మీ మజిల్ పవర్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. మిస్టర్ డీకు మీరు ఏమాత్రం తగ్గరు. మీరే లేకపోతే మిస్టర్ డి సామ్రాజ్యం సగం కుప్పకూలుతుంది. ఆమె మాటల్లో మత్తు ఉంది. అతని చేతికి మధు అందించింది. ఆ మధు తాలూకు మత్తు అతనికి ఎక్కింది. దానికి తోడు ఆమె మాటల కిక్కు, చేతల కిక్కు. థ్యాంక్ యూ డార్లింగ్, నా గొప్పతనాన్ని నువ్వు గుర్తించావు. మిస్టర్ డి గుర్తించినా బయటకు చెప్పడు. చెప్తే నేను ఎదిగిపోతానని భయం. పిచ్చి డి. మత్తులో మాటలు తూలాడు. శరీరం తూలుతోంది మాటలతో పాటు. గోడకు ఉన్న తైలవర్ణ చిత్రంలో పులికన్నుకు బిగించిన కెమెరా కన్ను పనిచేస్తుంది. జింక మీద దాడి చేస్తున్న తైలవర్ణ చిత్రం. జింక మీద లంఘిస్తున్న పులి క్రూరమైన కన్నులో నుంచి చూస్తున్న కెమెరా కన్ను అక్కడి దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది. తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి. డిటెక్టివ్ సిద్ధార్థ.